స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ 25వ వార్షికోత్సవ వేడుకలు నగరంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా చిన్నారుల టాలెంట్ హంట్ ను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో వివిధ పాఠశాల ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరై చిన్నారుల ప్రతిభను ప్రశంసించారు. స్కూల్ చైర్మన్ మర్ల రాము నాయుడు, ప్రిన్సిపల్ మర్ల వాణిశ్రీ ఆధ్వర్యంలో పిల్లలు వారి తల్లిదండ్రులతో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సందడి చేస్తూ ఆ ప్రాంతాన్ని అలజడిగా మార్చేశారు. పిల్లలు చేసిన అలజడిని చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మరల వాణిశ్రీ మీడియాతో మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థుల ప్రతిభను వివరించారు. కార్యక్రమంలో ఏపీపీయు ఎస్ఎంఏ కోశాధికారి ఎంవి రావు, రీజనల్ ప్రెసిడెంట్ పిఏఎన్ రాజు, జిల్లా అధ్యక్షుడు ఎస్ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎంవివి సత్యనారాయణ, ఈసీ మెంబర్ ఎస్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. Congratulations, sir. You did very well yesterday. Now I request you to speak a few words regarding today's meeting. Of course, all of you good evening. ముఖ్యంగా నాయుడు గారిని జస్ట్ లాస్ట్ 3 months బ్యాక్ ఒక్కసారి నేను కలిశాను. ఈ తాలూకా మెథడాలజీ కోసం నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా కొత్త ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తున్నటువంటి ప్రతి దాన్ని అడాప్ట్ చేసుకుంటూ ఉంటాను. ఎలాగైనా పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఈజీ వేలో ఇవ్వాలని ఆలోచిస్తూ ఫస్ట్ టైం మేము డిజిటల్ క్లాసెస్ కూడా అంటే విజయనగరంలో ఫస్ట్ నేనే పెట్టాను. మాది 1000 చిల్డ్రన్ ఉన్నారు పిల్లలు. లాస్ట్ ఇయర్ కూడా 592తో విజయనగరంలో ఫస్ట్గా గెలిచాం మేము. సో వీఆర్ ఆల్సో హ్యావింగ్ థౌజండ్స్ ఆఫ్ పేరెంట్స్ బట్ ఇన్ సెర్చ్ ఆఫ్ సాల్వింగ్ ది బర్డెన్ ఆఫ్ ది స్టూడెంట్. మీరు చాలా నేను ఈవెన్ సింగపూర్ కూడా వెళ్ళి ఎడ్యుకేషన్ సర్వీస్లో పాల్గొన్నాం. అలాగే మాంటెసోరీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. మాంటెసోరీ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశాను ఈ ఇయర్ ఇక్కడ. సో అవన్నీ చూసినాక ఈ కలిసి యూకేజీ క్లాసెస్లో నో బుక్స్, నో రీడింగ్, నో రైటింగ్, నో హోంవర్క్ అనే కాన్సెప్ట్తో రన్ చేస్తాము. బట్ యూకేజీ చివరికి వచ్చేటప్పటికి మనకి వండర్ఫుల్గా పిల్లలు చేస్తున్నారు. సో అది ఎలా చేస్తున్నారని చెప్పేసి అందరూ అడగటంతో మేము టీచర్స్ ట్రైనింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అండ్ పిల్లల్ని వచ్చి చూడొచ్చా అని చెప్పేసి అడిగినప్పుడు మేము హ్యాపీగా విత్ ప్లెజర్ అని చెప్తే అందరూ వస్తున్నారు. అండ్ డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ డేస్లో వస్తుంటే నాకు పిల్లలకి టీచర్స్కి డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ లేకుండా మీరందరూ ఒకరోజు 31st మార్చిన ఇక్కడ మేము ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తామని చెప్పేసి ఆ రోజు అందరూ రండి ఇన్వైట్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ స్కూల్ హెడ్స్ ఫ్రమ్ మొత్తం ఆంధ్ర నుంచి కూడా ఈరోజు వచ్చిన్నారు. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అండ్ ఇక్కడ మన పిల్లలు చేసిన ఈవెంట్స్ ఏంటంటే నర్సరీ పిల్లలు ఆల్మోస్ట్ 500 to 1000 క్వశ్చన్స్ లైక్ జనరల్గా మనం ఏ అడిగిన క్వశ్చన్స్ అడిగినా కూడా పిల్లలు ఆన్సర్ చేస్తారు. అదేవిధంగా ఎల్కేజీ పిల్లలు 1500 to 2000 క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్స్ చెప్పడమే కాదు, సో దే అండర్స్టాండ్ వాట్ ఈస్ బిహైండ్ దట్. అండ్ నేను ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ క్వశ్చన్స్ వేస్తే పిల్లలు ఆన్సర్ చేయడం అవుతుంది. అండ్ యూకేజీ పిల్లలు సో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 3 క్లాసెస్లో రిటర్న్ లేకపోయినా కూడా బై ద ఎండ్ ఆఫ్ యూకేజీ ఒక 1500 to 2000 క్వశ్చన్స్ మన బోర్డు పైన రాస్తే అవి చదువుతారు అండ్ ఆన్సర్స్ చెప్తారు స్పెల్లింగ్తో పాటు. సో దాంట్లో అన్ని క్వశ్చన్స్ మనం రాయించలేం కాబట్టి కొన్ని సెలెక్టెడ్ క్వశ్చన్స్ మనం తీసుకొని అవి వాళ్ళ ఎగ్జామ్ పెట్టడం జరిగింది ఆడియన్స్ ముందు. సో పిల్లలందరూ కూడా చాలా చక్కగా 10 minutesలో ఎగ్జామ్ పేపర్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగింది. అలానే వరల్డ్ మ్యాప్లో స్మాలెస్ట్ కంట్రీ ఐడెంటిఫై చేస్తున్నారు. ఆ కంట్రీ క్యాపిటల్ చెప్తారు, అది దాని స్పెల్లింగ్తో పాటు చెప్తారు. అండ్ సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వితౌట్ యూజింగ్ పేపర్ అండ్ పెన్ డైరెక్ట్గా ఆన్సర్స్ చేస్తారు. సో ఇలాంటి ఈవెంట్స్ అన్నీ కూడా ఈరోజు ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ క్లాస్ 1 పిల్లలు లైక్ కేజీ క్లాసెస్లో రైటింగ్ లేదని చెప్పాను కానీ బట్ ద ఎండ్ ఆఫ్ యూకేజీ పొంగల్ వెకేషన్ తర్వాత వి జస్ట్ టీచ్ దెమ్ రైటింగ్ ఆఫ్ ఆల్ఫాబెట్ అండ్ దే లెర్న్ ద రైటింగ్ ఆఫ్ ABCD ఓన్లీ ఇన్ 1 day. అది 3 hours రాస్తారు. అండ్ దాట్ ఈవెంట్ ఈస్ ఆల్రెడీ ప్లేస్డ్ ఇన్ IMCA బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ సో ఆన్. సో రైటింగ్ వచ్చిన తర్వాత మీరు ఎనీ స్కూల్ యూకేజీ క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ పెడితే పిల్లలు రాయగలుగుతారు అనమాట. సో అంటే మనం ఇంత ఈజీగా వాళ్ళకి పిల్లలకి ఇవ్వగలిగినప్పుడు మనం ఎందుకు పిల్లల్ని స్టార్టింగ్ నుంచి క్లాస్లో రాయిపించి మళ్ళీ హోంవర్క్స్ ఇచ్చి పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అలా ఆడుకునే ఏజ్లో అని చెప్పేసానంటే అనేది మన కాన్సెప్ట్ ఇక్కడ. అలానే క్లాస్ 1కి వచ్చాక హిందీ ఇంట్రడ్యూస్